అందరికీ నమస్కారం. నా పేరు పునర్నవి. సో మీరు ముందు 3 ఏళ్ల క్రితం అనుకుంటాను ఉయ్యాల జంపాలలో చూశారు. ఉయ్యాల జంపాలలో ఒక సపోర్టింగ్ రోల్ సునీత లాగా చేసి ఇప్పుడు పిట్టగోడ అనే మూవీ సన్షైన్ ప్రొడక్షన్ బ్యానర్ ఇంకా సురేష్ బాబు ప్రొడక్షన్స్తో మీ ముందుకు వస్తున్నాను. సో పిట్టగోడలో నా రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. అంటే ఒక క్రూషియల్ పాయింట్లో ఈ క్యారెక్టర్ వస్తుంది. సో ఈ పిట్టగోడ గురించి చెప్పాలంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి, రామ్మోహన్ సార్. సో ఆయన నన్ను ఫస్ట్ ఉయ్యాల జంపాలలో తీసుకొని ఒక సపోర్టింగ్ రోల్ లాగా తీసుకొని నాకు నాలో అంత నమ్మి అంత యాక్టింగ్ ఏం చూసి పెట్టుకున్నారో కానీ బట్ పిట్టగోడలో మళ్ళీ లీడ్ లాగా పెట్టుకొని హీఈస్ గివింగ్ మీ పెద్ద ఆపర్చునిటీ. ఇది నాకు ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా నా ఫ్యూచర్కి. సో పిట్టగోడ స్టోరీ గురించి చెప్పాలంటే ఈ స్టోరీ ఒక 4 ఫ్రెండ్స్ గురించి అండి. 4 ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్లో ఏం చేయని 4 ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ అమ్మాయి వస్తుంది, ఇంకా ఇదంతా ఒక తెలంగాణ బేస్డ్ గోదావరి కని గ్రామంలో, అది సిటీలో టౌన్లో చేశాము. సో గోదావరి కని అనేది వాళ్ళ కల్చర్, వాళ్ళ సొసైటీలో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ సొసైటీలో ఈ నలుగురు వచ్చి స్ట్రైకర్స్ టీమ్ అనే నలుగురు ఏం చేస్తారు అనేది స్టోరీ అండి పిట్టగోడ. ఏ జానర్ అంటే ఇట్స్ ఎంటర్టైన్మెంట్ జానర్. అంటే యూత్కి ఫ్యామిలీకి ఇద్దరికి నచ్చే జానర్లో ఉంది పిట్టగోడ. సో సురేష్ బాబు గారి గురించి చెప్పాలి. సురేష్ బాబు గారు నన్ను 3 years నుంచి చాలా టచ్లో ఉన్నారండి. ఫస్ట్ ఉయ్యాల జంపాల తర్వాత సురేష్ బాబు గారు నన్ను దృశ్యం చేయడానికి పిలిచారు. సో చాలా రీజన్స్ వల్ల నేను చదువుకుంటున్నాను, దానివల్ల కూడా చేయలేకపోయాను. బట్ టిల్ దెన్ అప్పటి నుంచి కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు సురేష్ బాబు గారు. ఇంకా హీ గేవ్ మీ దిస్ ఛాన్స్ టు థ్యాంక్ యూ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ రామ్మోహన్ సార్ అండ్ సురేష్ బాబు గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా సో 3 years తర్వాత వస్తున్నాను. అందరూ అంటున్నారు ఒక తెలుగు అమ్మాయి మళ్ళీ యాక్ట్ చేస్తుంది అని. సో ఎస్, ఇంత హెవీ కాంపిటీషన్లో కూడా టాలీవుడ్లో ఒక తెలుగు అమ్మాయికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఈ బ్యానర్ స్పెషాలిటీ ఏంటంటే ఒక కొత్త ఫ్రెష్ టాలెంట్ని ఎప్పుడు తీసుకొస్తారండి తెర మీదకి. సో ఇలానే పిట్టగోడ కూడా వచ్చింది. సో అష్టాచమ్మ, గోల్కొండ హై స్కూల్ ఇలాంటి మూవీస్ చేసిన ప్రొడక్షన్లో మళ్ళీ ఫ్రెష్ ఫేసెస్ ఒక 30 మందిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు పిట్టగోడలో. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రొడక్షన్ టీమ్. ఈ ప్రొడక్షన్లోనే స్టార్ట్ అయ్యాను. ఈ ప్రొడక్షన్తోనే నేను చాలా మూవీస్ సైన్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇదొక ప్రాసెస్ అండి. ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉయ్యాల జంపాలలో ఎలా స్టార్ట్ అయ్యానంటే ఒక సపోర్టివ్ రోల్ లాగా స్టార్ట్ అయ్యి ఆ ఎక్స్పీరియన్స్ని కాస్త ఒక హీరోయిన్ అంటే యాక్ట్రెస్ అంటే చాలా డిఫరెంట్ బర్డన్స్ ఉంటాయి. కానీ ఈ పిట్టగోడలో చేసినప్పుడు ఒక ఫ్యామిలీ లాగా ఉండి, ఎందుకంటే సన్షైన్ ప్రొడక్షన్స్ నుంచే స్టార్ట్ అయ్యి ఒక ఫ్యామిలీ లాగా ఉండి అందరం కలిసి చేసాం. సో ఆ బర్డన్ అనేది ఎప్పుడు అనిపించలేదండి. అందరం ఒక ఫ్రెండ్స్ లాగా ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఫీలింగ్. అంటే ఒక మంచి పెద్ద పాత్రలాగా చేయడం అనేది పిట్టగోడలో. టఫ్గా అనేది నేను ఎప్పుడు నవ్వుతానే ఉంటాను. టఫ్గా అనేది కొంచెం ఒక ప్యాథోస్ మాంటేజెస్ ఉంటాయండి. ఇంకా కొన్ని సాడ్ సీన్స్ ఉంటాయి. సో ఆ సాడ్ సీన్స్ ఏంటంటే కూర్చొని ఆలోచించి చాలా కాన్సన్ట్రేషన్తో చేయడం, అది చాలా కొంచెం నాకు ఇబ్బంది అనిపడలేదు. బట్ సాడ్నెస్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ టు ఫీల్ ఇట్. ఇంకా కూర్చొని కాన్సన్ట్రేట్ చేయడానికి. ఇంకా ఈజీ ఏంటంటే నాకు ఎప్పుడు మా కోస్టార్స్తో నలుగురితో ఉన్నప్పుడల్లా చాలా ఈజీ అయిపోయేది. ఎందుకంటే అన్ని సీన్స్ చాలా ఫన్తో చేసేసేవాళ్ళం. సో థియేటర్ అంటే నేను విజయవాడలో చదువుకున్న తర్వాత
ఆ, ఇక్కడికి వచ్చిన తర్వాత మా గురువు గారు మధు గూటి నేను చెప్పాను, సార్ నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, యాక్టింగ్ అంటే సంథింగ్ ఐ లైక్ అని. సో ఆయన ఏంటంటే ఒక పాత్కి క్లారిటీ ఇవ్వడానికి నాకేమన్నారంటే, నువ్వు థియేటర్ చేరు అన్నారు. సో థియేటర్ చేసిన తర్వాత ఇప్పటికీ 3-4 ఇయర్స్ అయింది నేను థియేటర్లో చేసి. థియేటర్లో నేను సమహార రత్నశేఖర్ గారి దగ్గర నేర్చుకున్నాను. దాని తర్వాత ఆయన నాకు ఫ్రీగా 6 months ఎలాగో యాక్టింగ్ కోర్సెస్ నేర్పించారు. ఇంకా దాని తర్వాత చాలా నిశుంభిత బ్యాలే అని చాలా థియేటర్ గ్రూప్స్లో చేశాను. ఎక్కువ నేను తెలుగు ప్లేస్ చేసేదాన్ని అండి, ఇంగ్లీష్ థియేటర్ డ్రామా కూడా చేసేదాన్ని. ఇంకా నా లైఫ్లో మెయిన్ ఇంపార్టెంట్ డ్రామా ఏం చేశానంటే గిరీష్ కర్నాడ్ గారిది నాగమండల చేశాను నిశుంభిత వాళ్ళతో. లక్కీగా అదృష్టంగా నాకు పిట్టగోడలో ఎక్కువ డాన్స్ అనేది లేదు, కానీ డాన్స్ వేయగలను, నేను డాన్స్ మంచిగా వేయగలను. నేను చదువుకునేది ఒక గర్ల్స్ కాలేజ్లో. ఇంకా గర్ల్స్ కాలేజ్లో ఉండే గోల అసలు చాలా చాలా ఇన్సిడెంట్స్లో ఫీల్ అయ్యాను నేను పిట్టగోడ చేసినప్పుడు. ఎలా అంటే వీళ్ళు నలుగురు అంటే గోలగా అంతా ఫ్రెండ్స్ లాగా ఉండి, సో చాలా ఇన్సిడెంట్స్ అనుకున్నానండి పిట్టగోడ. లవ్ వల్ల పేరెంట్స్ ఆంటీ ఎవరు, అది చూడాలి మీరు 24 December పిట్టగోడ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అంటే దివ్య అనే క్యారెక్టర్ చాలా మెతక, చాలా చదువుకుండే అమ్మాయి, డీసెంట్గా. అంటే బయట కూడా నాకేంటంటే ఎక్కువ మా ఫ్రెండ్స్తో ఉంటే ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడి వీళ్ళందరూ వేరే భాషలో ఉంటారు. సో బాగానే అనిపించింది, బాగానే మేనేజ్ చేశాను అనిపించింది నాకు కో ఆర్టిస్ట్ల గురించి. సో ఫస్ట్ మా హీరో డెబ్యూ అవుతుంది పిట్టగోడ, విశ్వదేవ్ రాచకుండా. విశ్వదేవ్, ఇంకా రాజు, రాము, నాని, ఈ నలుగురు డెబ్యూ అవుతున్నారండి 30 మందిలో, వీళ్ళే కోస్టార్స్. సో విశ్వదేవ్ గురించి చెప్పాలంటే, విశ్వదేవ్ నేను అది ఫస్ట్ డే నుంచి ఎప్పుడు అంటే ఫస్ట్ డే సెట్స్లోనే కూర్చొని ఎప్పుడైనా మాట్లాడుకొని సీన్ని డిస్కస్ చేసుకొని అదొక ఎక్స్పీరియన్స్ లాగా, ఇద్దరం ఫ్రెండ్స్ లాగా చాలా కలిసిపోయి టీమ్ వర్క్ లాగా చేసాము. అండ్ రాము, రాజు, నాని గురించి చెప్పాలంటే బండిల్ ఆఫ్ హ్యాపీనెస్. అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా కూడా చాలా సందడి చేస్తూ ఉంటారు. చాలా ఇట్స్ అమేజింగ్ ఫీలింగ్ వర్కింగ్ విత్ దెమ్ అండి. నాకు కమలాకర్ గారు అసలు ఒక పిట్టగోడ ఒక లెవెల్ అంటే కమలాకర్ గారు ఆయన మ్యూజిక్తో దాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లారు. సో నాకు ఫేవరెట్ సాంగ్ అంటే బయస్ నేను అవ్వలేను, ఎందుకంటే 4 నా ఫేవరెట్ సాంగ్. కానీ ఎక్కువ ఫేవరెట్ ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ సాంగ్, ఫస్ట్ సాంగ్ ఉంటుంది వెల్కమ్ టు మా లోకం అని. ఇన్స్పిరేషన్ అంటే చాలామంది, శ్రీదేవి గారు ఉన్నారు, ఇంకా మా బ్యానర్లోనే ఇంట్రడ్యూస్ అయిన స్వాతి గారు ఉన్నారు. స్వాతి గారు కూడా ఒక తెలుగు అమ్మాయి అయ్యి ఈ ఇండస్ట్రీలో నిలబడి చాలా వీళ్ళే అండి ఇన్స్పిరేషన్ అనేది. సో రామ్మోహన్ రావు గారి గురించి చెప్పాలంటే ఆయన లైఫ్ ఇచ్చారు నాకు ఉయ్యాల జంపాలతో. సో ఉయ్యాల జంపాలతో లైఫ్ ఇచ్చి నేను అనుకోలేదండి, నేను సునీత అనే క్యారెక్టర్ అంత పెద్ద హిట్ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నేను ఉయ్యాల జంపాల ఆడిషన్ కూడా ఎలా ఇచ్చానంటే, మా గురువు గారు మధు గారికి విరించి గారు బాగా ఫ్రెండ్స్. విరించి గారు ఒకసారి అడిగారు ఆడిషన్ చేయమ్మా అని. సో అలానే ఇచ్చాను. ఇంకా అది ఆ క్యారెక్టర్ బాగా పెద్ద హిట్ అయింది. సో దాని తర్వాత నా ఫ్యూచర్కి ఇంకో స్టెప్ ఇవ్వడం అనేది రామ్మోహన్ గారే చేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. పిట్టగోడతో డెబ్యూ అవుతున్నాను నేను హీరోయిన్కి ఆ ప్రొడక్షన్ బ్యానర్లోనే. ఇట్ ఈస్ సంథింగ్ ఒక వరంలాగా అనుకోవచ్చు. ఇట్స్ సంథింగ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ నాకు ఆ ఛాన్స్ దొరికింది అని. థ్యాంక్ యూ. మా పేరెంట్స్ చాలా హ్యాపీ అండి. మా పేరెంట్స్ ఎప్పుడు చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. నేనేమన్నా కూడా నాకు సైకాలజీ చేయాలి, జర్నలిజం చేయాలి, యాక్టింగ్ చేయాలి అన్నా కూడా అంతా నువ్వు అన్నీ చూసుకొని చేయమ్మా అన్నారు. ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు, ఎప్పుడు నా వెనకాలే తోడులాగా ఉన్నారు. మా ఫ్రెండ్స్ ఇంకా నేను హీరోయిన్ అంటే అసలు నమ్మలేదండి. మా ఫ్రెండ్స్ అంటే రోజు చూసే మొహాన్ని ఒకేసారి సిల్వర్ స్క్రీన్ మీద చూసిన తర్వాత నువ్వేనా అడుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళకి కూడా కొంచెం అలవాటు అవుతుంది. సినిమా ఇప్పటికీ 2-3 సార్లు చూశాను. ఎవ్రీ టైమ్ ఐ సా ఇట్
ఎప్పుడు నవ్వేదానండి. సినిమా అంతా అసలు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా. ఎందుకంటే మీరు రిలేట్ చేసుకోగలరు. మీరు మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అంటే మీ మెమరీస్, పాతకాలం మెమరీస్, మీరు పిట్టగోడల మీద కూర్చొని చేసిన అల్లరి, అల్లరి చేసి దాని తర్వాత మీకు ఉన్న లైక్ ప్రేమతో మెమరీస్ చాలా అండి, చాలా ఎంటర్టైనింగ్. అసలు ఒక స్మైల్ తీసుకొస్తుంది మీ ఫేస్ మీద. నేను పిట్టగోడ అంటే ఎక్కలేదు, అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉండేవాళ్ళు, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు పిట్టగోడతో. అనుదీప్ గారి గురించి చెప్పాలండి. అనుదీప్ కేవి గారు ఉయ్యాల జంపాల పనిచేసినప్పుడు ఆయన ఉయ్యాల జంపాలకి అసిస్టెంట్ ఏడీ లాగా పనిచేశారు. సో అనుదీప్ గారు అప్పటి నుంచి హీ వాజ్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ సన్షైన్ ప్రొడక్షన్స్. సో ఆయనకు ఒక డిఫరెంట్ మనిషే అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసిన డైలాగ్స్ అన్నా, ఈ టీజర్లో డైలాగ్స్ అన్నా, ఆయన యాక్చువల్లీ అలానే మాట్లాడతారు. మనిషి అన్నాక హీఈస్ వెరీ ప్యూర్ ఫ్రమ్ హార్ట్. అండ్ ఏ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుందండి ఆయనకి. అంటే కూర్చొని నలుగురు అంటే మా నలుగురితో కూర్చొని బేటా ఇది బేటా అది బేటా అని మంచిగా క్లియర్గా చెప్తానండి. డైరెక్షన్ వైజ్ హీఈస్ అన్ అమేజింగ్. హీ హ్యాస్ సమ్ ఒక డిఫరెంట్ వ్యూ ఉందండి ఆయనకి. సో మీరు పిట్టగోడ చూసిన తర్వాత తెలుస్తుంది మీకు. అంటే నేను హీరోయిన్ అనుకోలేదండి. ఐ థాట్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. సో ఒక ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్స్ చేద్దాం అనుకున్నాను ఎప్పుడైనా. సో ఏదైనా కానీ అది మెయిన్ లీడ్ అయినా కానీ సపోర్ట్ అయినా కానీ క్యారెక్టర్ లెంత్, క్యారెక్టర్ స్ట్రెంగ్త్ అనేది ఉండాలండి. సో డెప్త్ అనేది ఉండాలి. ఆ క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నాను. ఉయ్యాల జంపాల పిట్టగోడ మధ్యలో ఏం నేర్చుకున్నానంటే డిసిప్లిన్ అండి. ఫస్ట్ నేర్చుకుంది నేను డిసిప్లిన్ నేర్చుకున్నాను. దాని తర్వాత ప్రొఫెషనల్గా ఎలా ఉంటుంది, సపోర్టింగ్ రోల్కి ఇంకా మెయిన్ లీడ్కి చేసే డిఫరెన్స్ ఏముంటుంది, ఇంకా ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, రెండు క్యారెక్టర్స్లో చేసినా కూడా ఒక క్యారెక్టర్ మీద ఎంత కష్టపడాలి అని నేర్చుకున్నాను అండి. హలో అండి. హాయ్, ఇక్కడెక్కడైనా స్టేషనరీ షాప్ ఉందా? స్టేషనరీ రైల్ స్టేషన్, బస్ స్టేషన్. పర్వాలేదండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే.